తీసుకోండి మావయ్య. ముందు పెద్దవాడికి బొమ్మ. ఏంటి బామ్మగారు అలా చూస్తున్నారు? ఏ గ్లాస్ శుభ్రంగా ఉందో చూసుకోవాలి కదా. ఏది పడితే తీసుకుంటానా ఏమిటి? అబ్బో, ఇదేదో మూతి కలిపోయేంత వేడివేడిగా తెచ్చినట్టు. ఉన్న వాటిల్లో ఈ గ్లాస్ చాలా బాగుంది, తీసుకోండి. ఎందుకు అక్క ఇంత కంగారు పడుతుంది? బామ్మని చూసి భయపడుతుందా? అంతే అయి ఉంటుందిలే. బామ్మ దెబ్బకి అన్నపూర్ణమ్మ గారే మా ముందు భయపడుతున్నారు. పాపం అక్క భయపడదా? ఇవక్క. ఇది నీ కోసమేరా. అరే ఏమైంది? అప్పుడా ఏమైనాదిరా? ఎందుకట్ట అరిసినావు? ఏంట్రా, ఎందుకలా అరిచావు? ఏమైందో ఏమిటోనని గుండె ఆగిపోయినంత పని అయిపోయిందిరా. ఇదేదో గొడవ చేయడానికి ఉపయోగపడే అంశంలాగా ఉందే. ఊరికే ఎందుకు అరుస్తాడు అత్తయ్య? పాపం చెయ్యేదో కాలినట్టుంది. ఎందుకు కాలిందో ఏంటో. ఏమ్మా, కాఫీ ఇచ్చుండావా లేదంటే కొలిమిలో పెట్టిన సొవ్విచ్చుండావా? బిడ్డ అంతలా అరిచినాడు. అన్నపూర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏమన్నా, అందరం కాఫీ తీసుకునుండాము, వాడు మాత్రమే ఎందుకు అరిచినాడు? నువ్వు గమ్మునుండు, ఏం కాదు. అవును, అన్ని గ్లాసులు ఒక రకంగా ఉండాయి, ఆ గ్లాసు మాత్రమేంది ఇంకో రకంగా ఉండాది?
ఏం చేస్తుండారో మా మీద ఏదో కక్ష కట్టినట్టే ఉండారు. ప్రతిసారి ఏదో ఒకటి చేస్తానే ఉండారు. అన్నపూర్ణ, పెద్దమ్మ ముందు ఏంటా మాటలు? అన్నా నువ్వు ఉండు. పాపం బిడ్డకి చెయ్యి ఎంతలా కాలుండాదో ఏందో. గ్లాసు ముట్టుకోగానే అంతలా నరిచినాడంటే ఆ గ్లాసులో ఏముండాదో ఏమో. ఏం లేదండి, గ్లాసులో ఏముంటుంది? ఇదిగో చూడండి, ఏం లేదు. మరి మా అబ్బోడు ఎందుకు అంతలావు నరిచినాడో? ఓ అత్త, ఏంది నువ్వు వేడి వేడి కాఫీ ఎత్తుకొచ్చినప్పుడు గ్లాస్ కాలకుండా ఉంటుందా ఏంది? నా చేతికేమో ఎక్కువ కాలినట్టే అనిపించుండది, అందుకే అరిచినాను. ఆ మాత్రం దానికి ఎందుకు అత్త రచ్చ చేస్తుండవు? నువ్వెక్కడున్నా గొడవ జరగాల్సిందే కదా. నువ్వుంటే చాలు, చిన్న విషయం కూడా పెద్ద విషయం అయిపోతుంది. బావుండదన్నా. ప్రతి దానికి వాడి మీద పడతావు నువ్వు. ఏమో చెయ్యి కాలినదని బిడ్డట్ట బాధపడతా ఉంటే మళ్ళీ వాణ్ణే తిడుతుండవేంది నువ్వు? ఎందుకు కాలుతుందమ్మా? ఆ అమ్మాయి పట్టుకుంది కదా, ఆ అమ్మాయికి కాలంది వాడికి కాలుతుందా?